పార్టీని అమ్ముకున్న వాళ్ల మమ్మల్ని విమర్శించేదని నందమూరి బాలకృష్ణ ధ్వజమెత్తారు. నాన్న ఆశయాలే తనను క్రియాశీలక రాజకీయాల్లోకి ఆహ్వానించాయని వ్యాఖ్యానించారు. అభిమానులు కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ పార్టీని ముందుకు నడిపిస్తామన్నారు. విశాఖ బహిరంగ సభలో ప్రసంగించిన బాలయ్య అంతకుముందు పెదవాల్తేరులో గాంధీ, మదర్ తెరెసా విగ్రహాలకు పూలమాలలు వేసి ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. సొంత ప్రయోజనాల కోసం ప్రజాకర్షక పథకాలు చేపట్టి సింహభాగాన్ని తమ కుటుంబానికే దోచిపెట్టిన వారి విగ్రహాలు ఎక్కడ చూసినా కనిపిస్తున్నాయని విమర్శించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని, నేరాలు, రోడ్డు ప్రమాదాలు పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రేమించినటువంటి అభిరాముడు అన్నగారు వారసత్వం నందమూరి బాలకృష్ణ గారికి సొంతం. ఈరోజు ఇంత చక్కని కార్యక్రమాలు ఈనాడు లా అండ్ ఆర్డర్ పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. మహిళలు, ఆడవాళ్ళు రాత్రులు కాదు కదా పగలు కూడా వీధుల్లో రోడ్ల మీద నడవలేని పరిస్థితుల్లో ఉన్నారు. అలాగే ఈ రహదారుల పైన ఆంక్షలు లేవు. రోడ్ల ప్రమాదం పేరుతో వందల కొద్ది చనిపోతున్నారు. అలాగే వేల కొద్ది వికలాంగులు అయిపోతున్నారు. అలాగే ఇక మన ప్రభుత్వ ఆసుపత్రుల విషయానికి వస్తే అసలు ప్రభుత్వ ఆసుపత్రి ఉందా లేదా ఎవరికి తెలియదు. ఎవడో అన్నారు బాలుడని, రెండో వైపు బాలకృష్ణ సంగతి. ఈరోజు మీ ముందుకు వచ్చి చేసిన పథకాలు, చేసిన పనులు తెలుగుదేశం పార్టీ అని కాబట్టి అంతేకాని పార్టీని అమ్ముకుని రామారావు గారు పార్టీ పోటీ పనిచేయడంతో కూడా సీఎం అంటే వాళ్ళకి సీఎం అయిపోవడమే ఒక చీప్ ఆశయం అనుకుంటున్నారు. నాన్నగారు ఎప్పుడు రాజకీయాల్లో పదవులకు అతీతంగా ఉండేవారు. ఆయన సీఎం అయినా సరే ఆయన ముఖ్య